జీహెచ్ఎంసీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులకు ఫైనాన్స్ల పేరుతో భారీ మోసం జరుగుతుందని తెలంగాణ మున్సిపల్ స్వీపర్స్ అండ్ కామాటి వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ గాలిపల్లి కృష్ణ, అంబర్పేట కన్సల్టెన్సీ జనరల్ సెక్రటరీ ఈటా దర్శన్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారిశుద్ధ్య కార్మికులకు 5 లక్షల మిత్తి లేని రుణాలు కేటాయించాలని కోరారు. పారిశుద్ధ్య కార్మికులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని, ఏ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయిస్తున్నారో పారిశుద్ధ్య కార్మికులకు అక్కడనే ఉద్యోగం కల్పించాలని ఆయన కోరారు. వాళ్ళందరికీ కూడా ఇంతకుముందు చెప్పినట్టు 200 కోట్లు 300 కోట్లు మేము ముఖ్యమంత్రి గారు డిమాండ్ ఏం చేసలేదు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి మేము కూడా చూసినాం, ప్రభుత్వం కూడా లాస్ లో ఉన్నది కాబట్టి దాన్ని బట్టి చూసుకుని మాకు కూడా డ్వాక్రా మహిళలకు ఎట్లయితే న్యాయం చేసినారో వాళ్ళకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 33 జిల్లాలలో 97 లక్షల ఛాలెంజ్ చెప్పినాం కాబట్టి వాళ్ళందరికీ కూడా కార్మికులందరికంటే మున్సిపల్ స్వీపర్ అండ్ కాబట్టి మా యూనియన్ తరఫు నుంచి ఇంకెవరైనా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నా కూడా మరి మీకే న్యాయం చేసింది, మరి మాకేం చెప్పలేదని కూడా అంటారు. కాబట్టి వేరే వేరే డిపార్ట్మెంట్ లో ఉన్న మా జిహెచ్ఎంసీ అదే సబ్జెక్ట్ మాట్లాడుతాం కాబట్టి మేము స్వీపర్ కామాంటర్ కోసం మాట్లాడుతున్నాము జిహెచ్ఎంసీ కాబట్టి వాళ్ళకు కూడా ప్రతి కుటుంబంలో పనిచేసే కూడా ఒక్కరికి 5 లక్షల రూపాయలతో వాళ్ళకు 0 ఇంట్రెస్ట్ పరంగా మితి లేనిపై రుణాలు 5 లక్షల రూపాయలు ఇచ్చేసి వాళ్ళు జీతం నుంచి 5,000 6,000 రూపాయలు కట్ చేసుకున్న సౌకర్యం కల్పించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాం. ఆ యొక్క మీ మీడియా ద్వారా కమిషనర్ గా చెప్తారా ఎట్లా చెప్తారా అంటే ఇక్కడ లోపల ఉన్న సమస్యలన్నీ మీరే మొత్తం వెలుగు తీస్తారు. కాబట్టి కార్మికుల పక్షాన లేకపోతే అందరి పక్షాన మీరు రిపోర్టర్స్, మీరు మా సపోర్టర్స్ కావాలని చెప్పేసి మా యొక్క ఆకాంక్ష. మేము ఇదివరకు ఉన్నత అధికారులకు కూడా మేము ముఖ్యమంత్రి గారికి ఇచ్చాము, రామకృష్ణ గారికి ఇచ్చిన తర్వాత స్పందించి వాళ్ళు కూడా ఎంక్వైరీ వేసినారని మాకు తెలిసింది. వాళ్ళు రేపు ఎల్లుండో మేము కూడా పోతాం కంపల్సరిగా. అయితే ఆ రిపోర్ట్ ఇవ్వడం అన్నది కొంచెం వేరు, బట్ మీడియా పరంగా మేము చెప్పడం కంటే మీరు కూడా ప్రతి చెప్పడమే చెప్తూ కూడా అది కూడా వేరు. కాబట్టి ఏది కూడా వెలికిలోకి దూరాన ఉన్నటువంటి సమస్యలు ఏది ఉందో అందరికి కళ్ళగట్టి చెప్పే మీడియా ఎవరంటే అది మీడియా కాబట్టి మీ ద్వారానే వాళ్ళకి వినవించుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మా జిహెచ్ఎంసీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పిల్లలు చదువుకుంటారు కాబట్టి